నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బ్రేకప్ స్టోరీ ఏం చెప్పావు అప్పుడు ఊర్లో జరిగింది దానివల్లే వచ్చానని చెప్పి, దాని తర్వాత మళ్ళీ ఏమైనా బ్రేకప్లు జరిగాయా? లేదంటే ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్, లైక్ అంటే పీపుల్ లవ్ క్లోజ్ ఉంటా కానీ నేను అంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. లవ్వే బిలీవ్ చేయాలి ఎందుకు? ఏమో బ్రో అంటే ఒక్కసారి చచ్చిపోయిందని కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ మోసం చేశాడు, ఇంకో ఫ్రెండ్ మోసం చేస్తాడు అనుకోలేను. నీకు ఒక ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత రెండో వాడి మీద చిన్న అనుమానం ఉంటుంది కదా. ఉంటుంది కానీ మొత్తం దట్ ఈజ్ నాకు కూడా ఉన్నది అదే. చేయకుండా ఉండం. ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది, పెళ్లి చేసుకోవడం మానేస్తామా? పెళ్లి చేసుకున్నా కూడా అదే ప్రేమ కదా. ఏమో బ్రో నాకేమో లవ్ లేదు, అంత సీరియస్ లవ్ అలాంటివి ఏం లేవు. మరి ఈ మధ్య ఏదో రిలేషన్లో ఉన్నావని టాక్ అనుకునే వాళ్ళు అనుకుంటారు ఎన్ని వస్తాయి బ్రో మనం. సో టేక్ ఇట్ ఈజ్ ఫైన్, బాగుంది కదా. సింగిల్ రిలేషన్ లేవా? ఇంట్లో మ్యాచ్ కూడా చూసారు బ్రో. అబౌట్ టు ఎంగేజ్మెంట్ అన్నప్పుడు అది బ్రేక్ అయింది రీసెంట్గా. అవునా? అంటే ఆ అమ్మాయికి లవ్ ఉంది. సో నేను అడిగినప్పుడు నాకేం చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక క్లోజ్ అయిపోయారు అనమాట, ఓన్ ఫ్యామిలీలోనే. కట్ చేస్తే ఇక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా ఆర్య సమాజ్ ఫోటోలు వీడియోలు వచ్చాయి మనకి. సో మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బ్రో. సో నేను వాళ్ళు అది వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నా. ఓకే, నీతో పెళ్ళి అవుతుంది అనగా ఇంకా 2 డేస్లో ఎంగేజ్మెంట్ అనగా లిటరల్లీ. అయ్యో. సో నా ఫీలింగ్ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని. సో అప్పుడు మా అమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేక మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. బట్ ఉంటుంది కదా మరి ఫ్యామిలీ. ఏమో బ్రో నాకు అమ్మాయిలు అంటే కొంచెం గట్టి దెబ్బలు తగులుతుంటాయి. సో అందుకే లేదేమో నీ జాతకంలో అమ్మాయిలు. ఏమో బ్రో అన్ని ర్యాక్లు దట్టంగా కనబడతాయి, ర్యాక్ ఏదో బ్రేక్ అయి ఉంటుంది. ఏమో తగులుతాయి బ్రో గట్టి. నాకు ఇగో ఇప్పుడు నువ్వు అన్నావు కదా, లైక్ అంటే ఈ ట్రోల్స్ రూపంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో తగులుతుంటాయి. ఓకే ఫైన్. చూసి ఎవరినొకరు చూసి మన ఇండస్ట్రీలోనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకొని సెట్ అయిపో. ఇంకా వీళ్ళని నమ్మి ఇంకా ఉంటానంటే కష్టం కదా. ఏమో బ్రో అంటే లైక్ అంటే నేను పెళ్ళి అనేది ఐ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్. అది అప్పుడు బ్రేకప్ టైంలో నేను ఇచ్చిన ఒక మాట అంతే. బ్రేకప్ టైంలో మీరు పెళ్ళి ఎప్పుడంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, బట్ ఏమో వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని ఓకే అనుకుంటే జాతకాలు కలవట్లేదు. సో బుజ్జమ్మ మీరు కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు, మాట్లాడుతున్నారా? అంటే ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టుకోవట్లేదు? ఏం లేదు బ్రో అట్లా. ఇందాక కూడా కలిసే వచ్చినాను. నీ కెరియర్కి మంచి సపోర్ట్ ఎవరైనా చేశారంటే అది బుజ్జమ్మ. బిలీవ్ చేస్తాను బ్రో. బికాస్ ఎందుకనంటే నేను హౌస్లో ఉన్న టైంలో తనకు వచ్చినటువంటి ట్రోలింగ్ అసలు టూ మచ్ ట్రోలింగ్. అంటే తన ఫిజిక్ వైజ్ కానీ అండ్ తన ఫ్యామిలీలో తనకు వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, పబ్లిక్లో వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను అలా నిలబడి నన్ను పుష్ చేస్తూనే ఉండింది బ్రో. సో నా లైఫ్లో టువర్డ్స్ ద లైఫ్ నేను ఎవరికైనా ఒక 2 పర్సన్స్ కానీ నా పేరెంట్స్ తర్వాత నేను 2 పర్సన్స్కి టూ మచ్ గ్రాటిట్యూడ్ ఉన్నానంటే, ఒకటి బుజ్జమ్మ అండ్ 2 రాజీవ్ అని నా కాలేజ్ ఫ్రెండ్. సో నేను ఒక ఇయర్ చదివేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా మిడ్ ఎగ్జామ్స్ కానీ, నా కాలేజ్ ఫీజెస్ కట్టడం కానీ, సో నా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఆగకుండా హెల్ప్ చేసిన పర్సన్ రాజీవ్. అంటే ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. సో నా లైఫ్లో ఈ మోస్ట్ ఇంపాక్టబుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళు ఫినాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టింది. నాట్ ఓన్లీ ఫినాన్షియల్, లైక్ అంటే నేను హార్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు జస్ట్ నా పక్కన అలా నిలబడి నన్ను అన్ని రకాలుగా పుష్ చేస్తుంది. డాన్స్ రాదు కదా అసలు రాదు. బాగానే విన్నర్ అయిపోయావు. లైక్ ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను బ్రో. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే మేబీ 1 వారం 2 వారాలు అని అనుకుని, ఈవెన్ మా మాస్టర్ కూడా మాకు కామెడీ జోడీని ఇచ్చారు 2 వారాలు. బట్ ఐఎమ్ గుడ్ అట్ కంటెంట్ రైటింగ్ అండ్ నేను ఏదైనా నేర్పిస్తే నేను నేర్చుకుంటా. సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, లైక్ అంటే నేను ఫైమా మాట్లాడుకున్నప్పుడు, ఫైమాకి డాన్స్ అంటే చాలా పిచ్చి. యాక్చువల్గా తను డాన్సర్ అవుదామనే హైదరాబాద్ వచ్చాను అని చెప్పేసి సందర్భంలో చెప్పడం జరిగింది. సో నా వల్ల ఒకళ్ళు బ్యాక్ డ్రాప్ అవ్వద్దు, ఇదే అవ్వద్దు అని చెప్పేసి తను 1 గంట ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతే, నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టేది నాకు. స్టార్టింగ్లో అయితే అసలు నరకమే. ఎందుకురా మనకి అన్నీ అవసరం, బాగానే ఉంది లైఫ్, 2-3 మిమిక్రీ షోస్ చేసుకుంటే, 2 హోస్టింగ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది కదా.
బట్ ఏమో లైక్ అంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్ని హౌస్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక థాట్ ఉండింది మధ్య, అంటే ఒక 3-4 వీక్స్ అయిన తర్వాత. బట్ అదొకటి అచీవ్ చేయలేకపోయినా అనేటువంటి ఒక బాధ ఉండింది. సరే ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్దాం అని చెప్పేసి గట్టిగా ప్రాక్టీస్ చేశాను బ్రో. కొన్ని స్టేజ్ మీద మర్చిపోయేవాడిని, అప్పుడు బాధ వేసేది. బట్ లేటర్ ఆన్ ఏంటంటే ఇక బ్లైండ్, ఇప్పుడు కొంతమంది చూడు ఇంట్రెస్ట్తో చదవరు, ర్యాంకుల కోసం చదువుతుంటారు కదా. సో అట్లా ర్యాంకుల కోసం చదివే కేటగిరీలో మనం గుడ్డిగా ప్రాక్టీస్ చేసేసిన. ఇప్పటికే నన్ను ఎవరైనా డాన్స్ చేయమంటే నేను కొనుక్కు పడతాయి, లిటరల్లీ పడతాయి. మీకు ఫైమా ఒకటి ఉండడం లిఫ్టింగ్ కైనా దేనికైనా సింపుల్ అయిపోయి. సన్నంగా ఉంది కదా, వెయిట్ తక్కువ అనుకుంటున్నావు, మస్తు వెయిట్ ఉంటుంది బ్రో ఫైమా. కానీ బాగా సపోర్ట్ చేసింది నాకు, ఫ్లిప్స్కి వీటికి చాలా సపోర్ట్. బాగా వచ్చాయి కదా పైసలు? బాగా వచ్చింది బ్రో గట్టిగా అసలు డ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక టీడీఎస్లు అన్నీ పోను ఒక 10 దాకా వచ్చాయి బ్రో. 10 లక్షలు. బిగ్ బాస్ వచ్చింది వెంటనే ఇది అంటున్నాను కదా, నాకు బిగ్ బాస్ వల్ల ఫినాన్షియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళగలిగాను. మొత్తం అంతా ఇప్పుడు కొత్తగా ఏంటి ఫ్యూచర్ ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? ఒక బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫుడ్ బిజినెస్ ఒకటి. అది కాకుండా సినిమా ఆడిషన్స్ ఇస్తున్నా. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక విలన్గా సెటిల్ అవ్వాలనేది నాది ఒక డ్రీమ్. విలన్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అలా కాకుండా నేను కొన్ని గోస్ట్ రైటింగ్ చేస్తున్నాను అనమాట. వాటికి కూడా మంచిగానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రైటింగ్ ఎఫ్ఎం రేడియోకి నడిపిస్తున్నాం, అది వదలను బ్రో, వదలో. బికాజ్ ఎందుకంటే నాకు నెల వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది అని అంటే అది రెడ్ ఎఫ్ఎం. నాకున్న ఈఎంఐలు కావచ్చు, నాకున్న పంచాయతీలు కావచ్చు, నెల వచ్చేసరికి అది ఒకటి పడిపోతుంది. సో సేఫ్ గేమ్ లిటరల్లీ డబ్బులతో. మిగిలిన ఇది వదిలేసి నేను అది చేస్తే ఏంటంటే వర్క్ రావచ్చు రాకపోవచ్చు, దొరికేస్తుంది అడ్డంగా. కాబట్టి ఐ డోంట్ లీవ్ రెడ్ ఎఫ్ఎం. దాన్ని వాళ్ళు నన్ను తీసేంత వరకు నేను మాట్లాడు. ఏమో లైక్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఇంకా ఇది టర్న్ అయిపోతుంది ఇంకా కెరియర్, ఇది వదిలేసి అది వెళ్ళాలంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాను. బట్ దట్స్ మై ఫస్ట్ జాబ్. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ ఉందా నీకు? ఏమో బ్రో, లైక్ అంటే కొంతమంది గుర్తుపడతారు నార్మల్గానే. నేను అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను బిగ్ బాస్ తర్వాత. నేను స్టార్ని నేను ఏ రోజు బిలీవ్ చేయలేదు బ్రో. నేను డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ ఫేమ్ వల్ల నేను ఇదివరకు నేను మిమిక్రీ షో చేస్తే నాకు 15,000 ఇచ్చేవాళ్ళు, 40,000 50,000 ఇస్తున్నారు. సో హ్యాపీ. డబ్బులు రేట్లు అలా పెరిగి